మంచి బిందువు నావల్ రెండవ భాగం. టక్కున తలూపాను అడ్డంగా. నన్ను పికప్ చేసుకోవటానికి మా బావ వస్తున్నాడు, మీరు వెళ్ళండి సూటిగా చెప్పేశాను. ఓ అన్నాడు కానీ నమ్మినట్టు లేడు. మరి ట్యాక్సీ ఎందుకు మాట్లాడారు? ఈ ప్రశ్న అడగకుంటే బాగుండనుకున్నా. కర్మ, అదే అడిగాడు. మౌనమే నా సమాధానం. ఇలాంటప్పుడు మీరు నన్ను నమ్మటం లేదా? అతని మొహం ఎర్రబడింది. ఇందులో నమ్మకం అపనమ్మకం అనే ప్రసక్తే లేదు. జాగ్రత్త, అమ్మాయినైనందుకు పడుతున్న జాగ్రత్త అంతే, మరోలా అర్థం చేసుకోవద్దు. ఓకే, టేక్ కేర్ చెప్పేసి వెళ్ళిపోయాడు. అమ్మా, ఒక పని అయింది. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఎవరిని కదిపినా హిందీనే. తిట్టుకుంటూ విహారీ పెట్టిన లొకేషన్కి క్యాబ్ బుక్ చేశాను. మొదటిసారి అనుకుంటా వీడిని బావా అన్నాను. చెప్తే మామూలు షాక్ అవ్వడు. నవ్వుకుంటుండగానే ఫోన్ రింగ్ అయింది. నిషానే కాల్ చేస్తుంది. అక్క, క్యాబ్ బుక్ చేసావా? అంతా ఓకేనా? భయమేం లేదుగా? ప్రశ్నల వర్షం కురిపించింది ఫోన్ లిఫ్ట్ చేయగానే. అంతా ఓకేనే నా సమాధానంతో కాసేపు ఆగింది. ఓ పావుగంట మాట్లాడా. అప్పటికే క్యాబ్ వచ్చేసింది. మాట్లాడుతూనే ఎక్కేశాను. ఇంకొన్ని జాగ్రత్తలు చెప్పి ఫోన్ పెట్టేసింది. నిశ్శబ్ద వాతావరణం. ఎక్కువ ట్రాఫిక్ లేనందుకు వాహనాల సౌండ్స్ కూడా లేవు. కార్ ఎక్కాక కాస్త చలి తగ్గింది. చుట్టూ కొండలు, కొండలపై కురుస్తున్న మంచు. కార్ మెల్లగా సాగిపోతుంది రోడ్ని మింగేస్తూ. తెల్లగా మెరుస్తున్న మంచు కొండలు అలాగే వెనక్కి వెళ్ళిపోతున్నాయి. బ్లూటూత్ పెట్టుకొని పాటలు ఆన్ చేశాను. మంచు కొండల్లోని చంద్రమా, గుండె లోతుల్ని తాకుతోంది సంగీతం. రెప్ప వేస్తే ఏం మిస్ అయిపోతానో అని కళ్ళని కారు అద్దాలకు తగిలించేసి అలాగే చూస్తుండిపోయా, స్వప్నలోకంలో ఉన్నట్టు. సిమ్లా రావడం మొదటిసారా? ఉలిక్కి పడ్డాను డ్రైవర్ గొంతుకి. మరీ ఇలా కళ్ళతో పాటు నోరు కూడా తెరిచి చూస్తే ఎవరికి డౌట్ రాదు. ఎన్నిసార్లు చూసినా కొత్తగానే అనిపిస్తుంది. నా జవాబుకి ఒక రకంగా మొహం పెట్టాడు. మీరు తెలుగు? ఒక్కసారిగా గుర్తొచ్చింది నాకు. నాది వైజాగ్ దగ్గర. ఓ, నవ్వి ఊరుకున్నాను. నాది తెలుగని ఎలా తెలిసింది? ప్రశ్న గొంతు దాటబోతుంటే ఆపేశాను. నేను ఫోన్ మాట్లాడుకుంటూనే కారు ఎక్కాను కదా. సడన్ బ్రేక్తో కారు ఆగింది. ఏంటన్నట్టు డ్రైవర్ వైపు చూసా. జర్నీ తక్కువే, అయినా మంచు కురుస్తుంది కదా, ఎక్కువ టైం పడుతుంది. టీ ఏమైనా తాగుతారేమో అని సంశయంగా అడిగాడు. ఆహా, ఈ చల్లని చలి వణికిస్తున్నప్పుడు వెచ్చగా అల్లం టీ గొంతులో దిగుతుంటే సూపర్ అనుకుంటూ డోర్ హ్యాండిల్పై చెయ్యేసా. అంతలోనే ఏదో అనుమానం. ఇతన్ని నమ్మొచ్చా? మామూలుగానే నాకు కొంచెం జాగ్రత్త ఎక్కువ. అందులోనూ తెలియని ప్రదేశానికి వచ్చేసరికి అది రెట్టింపై కూర్చుంది. అద్దం దించి చూశాను. చిన్న షాపు. చాలామంది వస్తున్నారు, టీ తాగి వెళ్ళిపోతున్నారు. పర్లేదు, ధైర్యం చేసి దిగేశాం. ఒక్కో చిన్న టేబుల్ దగ్గర 2 కుర్చీలు వేశారు. బాగుంది. మంచు కొండల్ని చూస్తూ ఒక్కో సిప్ ఆస్వాదించడం. టీనా కాఫీనా? కుర్చీ దగ్గరికి వెళ్తుంటే అడిగాడు డ్రైవర్. అదేంటో కానీ నాకు కాఫీ ఎంత ఇష్టమైనా ఎప్పుడూ టీనే తాగుతా. టీ అనేసి చివరి టేబుల్ దగ్గరికి వచ్చా. అదృష్టం, అటువైపు వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. నేను వాష్రూమ్ నుండి వచ్చేటప్పటికి అతను ఓ చిన్న ప్లాస్టిక్ ప్లేట్లో 2 గ్లాసుల్లో టీ తీసుకొచ్చాడు. ఫార్మల్ షర్ట్లో హుందాగానే కనిపించాడు. చదువుకుంటున్నట్టున్నాడు. చదివితే మాత్రం అందరం ఉద్యోగాలే చేయాలని లేదు కదా. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. హాయిగా ఒకరి కింద పనిచేయాల్సిన అవసరమే లేదు. చదువు కేవలం జ్ఞాన సంపార్జన కోసమే. స్కూల్ గోడలపై చిన్నప్పుడున్న సూక్తి గుర్తొచ్చింది. 5 నిమిషాల్లో తాగేశాం. 2 బిల్ నేనే పే చేశా, తను ఆపుతున్నా కూడా. థ్యాంక్ యూ నవ్వాడు. నేను నవ్వేసి కార్ దగ్గరికి నడిచా. రాకేష్ అన్నాడు. ఇంకా నయం, సినిమాలోలా చేయి ఇవ్వలేదు. నిధి అన్నాను. ఈసారి కార్లో అంత ఇబ్బందిగా అనిపించలేదు. సిమ్లాలో తాగిన మొదటి టీ అద్భుతంగా మర్చిపోలేనట్టుంది. యథావిధిగా మళ్ళీ కళ్ళు అద్దానికి అతికించా. రాకేష్ మామూలుగా అక్కడ చుట్టూ ఉండే వాటి గురించి చెప్తున్నాడు గైడ్లా. అవును, ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారా? దేనికి మేడం? అదే, క్యాబ్తో పాటు గైడ్ సర్వీస్ కూడా చేస్తున్నారుగా. గట్టిగా నవ్వేశాడు. అదేం లేదులేండి, నా నోరు ఊరికే ఉండదు. అలా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండటం నాకు అలవాటు. నాకు పూర్తిగా వ్యతిరేకం అనుకున్నా. చిన్నప్పటి నుండి నేను ఇంతే, అంతగా కలవలేను, చాలా దగ్గరైతే తప్ప. ఒక్కసారి దగ్గరైతే మళ్ళీ మర్చిపోలేను, వదులుకోలేను. అందుకే తొందరగా దగ్గరై అంతే తొందరగా మర్చిపోయే వాళ్ళని చూస్తే అసూయ. ఎన్ని రోజులు ఉంటారు మేడం?
నా ఆలోచనలకు అడ్డం వస్తూ అడిగాడు. ఓ 2-3 నెలలు. మీ లొకేషన్ వచ్చేసింది. ఇక్కడే కదా చూడండి. అప్పుడే వచ్చేసిందా? ఫోన్ తీసి చూసా. విహారి చెప్పిన గుర్తులు కనిపించాయి. ఎల్లో కలర్ బిల్డింగ్ తళుక్కుమంది. అప్పటికే అత్త, మామయ్య మిస్డ్ కాల్స్ చాలా ఉన్నాయి. ఇక్కడే అంటూ బ్యాగ్, ఫోన్, బాటిల్ అన్నీ తీసుకొని దిగేశా. ఓకే మేడం అన్నాడు అద్దం దించి. థ్యాంక్ యూ డబ్బులు ఇచ్చేసి ఇంటివైపు నడిచా. హాయ్ నిధి మేడపై నుండి అరిచింది వల్లి. అమ్మయ్య సరిగ్గానే వచ్చా. గేట్ తీస్తుండగానే అత్త వల్లి బయటికి వచ్చారు. ఏంటే అంత బాగానే అయింది కదా. నా చేతిలో బ్యాగ్ లాక్కుంది వల్లి. పద పద మీ మామయ్య ఉదయం నుండి ఊపిరి తీసుకోవడం లేదు, మమ్మల్ని ఊపిరి తీసుకొనివ్వటం లేదు. అత్త మాటల్లో వెటకారం అయితే కనిపించలేదు. సరదాగానే అంది. హాల్ పెద్దది, చాలా బాగుంది. అన్నీ ఎక్కడివక్కడ సర్ది నీట్గా ఉన్నాయి. అసలే అత్తకి ఓసీడీ కదా. 2వ భాగం సమాప్తం. త్వరలోనే 3వ భాగం పోస్ట్ చేస్తా.